ఇప్పుడు ఆదర్శ వాయు సమీకరణానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం. ఒక కంటైనర్లో వాయువును తీసుకుంటున్నాను. వాయువు యొక్క పీడనం లేదా ప్రెషర్ 3 అట్మాస్ఫియర్స్. అలాగే తీసుకున్న కంటైనర్ యొక్క ఘనపరిమాణం V లేదా వాల్యూమ్ 9 లీటర్స్ అనుకుందాం. నా పాత్ర లేదా కంటైనర్ ఘనపరిమాణం 9 లీటర్స్ నుండి 3 లీటర్స్కి మారితే అప్పుడు పీడనం P ఏమవుతుంది? గత వీడియోలో ఈ ఆదర్శ వాయు సమీకరణం గురించి కొంత నేర్చుకున్నారు కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటం. ఈ కంటైనర్లో కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఇవి కొంత గతిశక్తిని కూడా కలిగి ఉన్నాయి. ఈ కంటైనర్లో కొంత పీడనం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పాత్ర లేదా కంటైనర్ యొక్క వాల్యూమ్ని తగ్గించినప్పుడు మనకు అదే సంఖ్యలో పార్టికల్స్ ఉంటాయి. సంఖ్యలో మార్పు ఏమీ ఉండదు. సగటు గతిశక్తిలో మార్పు ఏమీ ఉండదు. ఈ పార్టికల్స్ అన్నీ కూడా కంటైనర్ గోడలను గట్టిగా తాకుతూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఘనపరిమాణం తగ్గించినప్పుడు కదా. అంటే ఘనపరిమాణం V పెరిగితే పీడనం P తగ్గుతుంది. ప్రెషర్ P పెరిగిందంటే వాల్యూమ్ V తగ్గుతుంది. ఇప్పుడు మన ఆదర్శ వాయు సమీకరణాన్ని తీసుకుందాం. PV = nRT. ఇప్పుడు N అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్లో మార్పు చేస్తే ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? ఘనపరిమాణంను తగ్గిస్తే జరుగుతుందా? కాదు. ఘనపరిమాణం తగ్గిస్తే నంబర్ ఆఫ్ పార్టికల్స్లో చేంజ్ రాదు. అన్నే కణాలు ఉంటాయి. అంటే సేమ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ Nలో మార్పు ఉండదు. R కూడా మారదు. ఎందుకంటే ఇది ఒక స్థిరాంకం. అలాగే టెంపరేచర్ T కూడా మారదు. ఎందుకంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద కదా తీసుకున్నాం. అంటే PV = nRT అవుతుంది. ఇక్కడ PVలు మొదట తీసుకున్నవే. వీటిని P1, V1 అనుకుందాం. మారిన వాటిని P2, V2 అనుకుందాం. ఇప్పుడు P2ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. P2 ఎంత అవుతుంది? మనకు తెలుసు కదా P1, V1 = nRT అని. ఇక్కడ nRTలు మారవు. అలాగే P2 × V2 = nRT అవుతుంది. ఇవి రెండూ కూడా nRTకి సమానం కదా. కాబట్టి P1, V1 = P2, V2 ఇలా తీసుకోవచ్చు కదా. ఇక్కడ P1 ఎంత? 3 అట్మాస్ఫియర్స్. V1 9 లీటర్స్. Therefore 3 atmospheres into 9 liters = P2 × 3 liters. ఇరువైపులా 3 చే భాగించగా 3 క్యాన్సిల్ అవుతాయి. మనకు P2 = 9 అట్మాస్ఫియర్స్గా వస్తుంది. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? వాల్యూమ్ Vని 2 వంతులు తగ్గిస్తే ప్రెషర్ P అనేది 2 వంతులు పెరిగింది కదా. అంటే ఇక్కడ × 3 చేస్తే ఇక్కడ ×1/3 అవుతుంది. PV = nRTని తీసుకుంటే ఇక్కడ రెండు విషయాలు మారవు. అవి N మరియు R. చాలా ఎగ్జాంపుల్స్లో చూసాం కదా. సమీకరణాన్ని ఇరువైపులా T చే భాగించగా మనకు PV/T = nR వస్తుంది. దీన్నే ఏదైనా స్థిరాంకం Cకి సమానం చేయవచ్చు. మొదట మనం తీసుకున్న పీడనం P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. అంటే P1V1/T1 అనేది కూడా ఈ స్థిరాంకం Cకి సమానం అవుతుంది. వీటిలో ఏదైనా మనం మార్చితే అంటే P2V2T2, P2V2/T2 కూడా Cకి సమానం. అంటే P1V1/T1 = P2V2/T2 అవుతుంది. ఉదాహరణకు ప్రెషర్ Pని 1 అట్మాస్ఫియర్ తీసుకుంటే వాల్యూమ్ని
2 మీటర్ క్యూబ్ అనుకుంటే మరియు టెంపరేచర్ T 27 డిగ్రీస్ వద్ద, ఇక్కడ సెల్సియస్ తీసుకున్నాను. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే టెంపరేచర్ను కెల్విన్లలో తీసుకోవాలి. కెల్విన్లోకి ఎలా మార్చవచ్చు? 27 ప్లస్ 273 అంటే కెల్విన్లో మనకు 300 కెల్విన్గా వస్తుంది. ఇది మన టెంపరేచర్. నేను ప్రెషర్ P2ని 2 అట్మాస్ఫియర్కు పెంచుతున్నాను. అంటే వాల్యూమ్ V2ని 1 మీటర్ క్యూబ్కి తగ్గిస్తున్నాను అన్నమాట. అప్పుడు టెంపరేచర్ T2 ఎంత అవుతుంది? 1 అట్మాస్ఫియర్ ఇంటూ 2 మీటర్ క్యూబ్ బై 300 కెల్విన్. ఇక్కడ Pని డబుల్ చేస్తే వాల్యూమ్ హాఫ్గా మారింది. లేదా వాల్యూమ్ని హాఫ్కి తగ్గిస్తే ప్రెషర్ P డబుల్ అవుతుంది. ప్రెషర్ Pని ఇంకా పెంచాలనుకుంటున్నాను. 5 అట్మాస్ఫియర్స్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉష్ణోగ్రత ఎంత మారుతుందో చూద్దాం. మన సమీకరణం 2/300 అట్మాస్ఫియర్స్ ఇంటూ మీటర్ క్యూబ్ బై కెల్విన్ ఇజ్ ఈక్వల్ టు 5/T2 atmospheres into meter cube. 2/300 is equal to 5/T2. T2 is equal to 5 into 300 by 2 అంటే 1500 by 2 is equal to 750 Kelvin. మన మారిన ఉష్ణోగ్రత T2 is equal to 750 Kelvin. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? పీడనం Pని బాగా పెంచి వాల్యూమ్ Vని సగానికి తగ్గిస్తే ఉష్ణోగ్రత పెరిగింది కదా? లేదా ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఉష్ణోగ్రతను పెంచితే పీడనం కూడా చాలా పెరుగుతుంది. ఇక్కడ వాల్యూమ్ Vని కూడా తగ్గించాం కదా? పీడనం Pని 1 అట్మాస్ఫియర్ నుండి 5 అట్మాస్ఫియర్ అంటే డబుల్ కంటే చాలా ఎక్కువగా పెంచితే, అలాగే వాల్యూమ్ Vని హాఫ్కు తగ్గిస్తే టెంపరేచర్ T 300 కెల్విన్ నుండి 750 కెల్విన్ అంటే డబుల్ కంటే ఎక్కువకు మారింది. ఇంకొకటి చూద్దాం. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద దీన్నే STP వద్ద అనవచ్చు. అంటే STP is equal to స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు ఇది గమనించాను. చూడండి, స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీస్ సెల్సియస్ వద్ద అన్నమాట. దీన్నే 273 కెల్విన్ అని కూడా అనవచ్చు. స్టాండర్డ్ ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియర్. 0 డిగ్రీస్ సెల్సియస్నే 101.325 కిలో పాస్కల్స్ అనవచ్చు. ఇక్కడ పాస్కల్ అంటే న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. యూనిట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇవి అన్నీ కూడా రకరకాల స్టాండర్డ్ టెంపరేచర్స్. ఇదంతా సరే, 0 డిగ్రీస్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 101.325 కిలో పాస్కల్స్ అని గుర్తుపెట్టుకోండి. STP అనగానే టెంపరేచర్ 0 డిగ్రీస్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని మీకు తెలుసు కదా? అలాగే ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ అంటే T ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ సెల్సియస్ అంటే 273 కెల్విన్. P ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.325 కిలో పాస్కల్స్. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే STP వద్ద 1 లీటర్ ఆదర్శ వాయువులో ఎన్ని మోల్స్ ఉంటాయి? దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే 1 మోల్ వాయువు అంటే ఎన్ని లీటర్స్? N ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ తీసుకుంటే వాల్యూమ్ V ఎంత? 1 మోల్ వాయువులో అంటే 6.02 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ స్టాండర్డ్ ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియర్ మరియు టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ వద్ద వాయువు యొక్క ఘనపరిమాణం V ఎంత అవుతుంది? PV ఈజ్ ఈక్వల్ టు NRTని అప్లై చేస్తున్నాను. P ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే
Pని అట్మాస్ఫియర్స్లో తీసుకుంటున్నాను. 1 అట్మాస్ఫియర్ ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ R ఇంటూ 273 కెల్విన్. మనకు వాల్యూమ్ V కావాలి కాబట్టి V అనేది లీటర్స్లో ఉంటుంది. మరి ఇక్కడ ఏ Rను ఉపయోగించాలి? ఇక్కడ అట్మాస్ఫియర్స్, లీటర్స్, కెల్విన్ తీసుకున్నాం కాబట్టి ఈ R ఈజ్ ఈక్వల్ టు 0.082ని తీసుకోవాలి. కాబట్టి ఇది 1, ఇది కూడా 1. Therefore, V is equal to 0.082 into 273 Kelvin is equal to 22.4 liters. కాబట్టి STP వద్ద అంటే టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ మరియు 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద 1 మోల్ ఆదర్శ వాయువు 22.4 లీటర్స్ ఘనపరిమాణం కలిగి ఉంటుంది. దీనిని మీటర్ క్యూబ్లో చెప్పాలంటే 22.4 liters into 1 meter cube by 1000 liters is equal to 0.0224 meter cube. 1 atmosphere పీడనం మరియు STP వద్ద 1 మోల్ వాయువు 0.0224 మీటర్ క్యూబ్ ఘనపరిమాణం ఆక్రమిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. STP వద్ద 1 మోల్ అన్నప్పుడు V is equal to 0.0224 మీటర్ క్యూబ్. STP వద్ద నేను 2 మోల్స్ అడిగినప్పుడు వాల్యూమ్ V అనేది డబుల్ అవుతుంది. దీనిని PV is equal to nRT నుండి కూడా పొందవచ్చు. ఒకవేళ హాఫ్ మోల్ అడిగితే 0.0224లో హాఫ్ తీసుకోవాలి. అర్థమైంది కదా STP అంటే ఏమిటో? అలాగే 1 మోల్ ఆదర్శ వాయువు ఎంత ఘనపరిమాణం ఆక్రమిస్తుందో 22.4 లీటర్స్ ఘనపరిమాణం ఆక్రమిస్తుంది.